13 మంది సజీవ దహనమయ్యారు. అది చూసినటువంటి కుటుంబాలు కానీ మనుషులు కానీ ఎవరు కూడా మనుషుల్లో లేరు. ఇలాంటి క్రమంలోనే మన దేశ ప్రధాని స్పందించినారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించినారు అనమాట. సో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య అయితే 13 మంది ప్రయాణికులు సజీవ దహనమవగా ఇంకొకరు చనిపోయినారు. మొత్తం 14 మంది అయితే అయినారనమాట. అయితే ఈ బస్సులో 35 అన్నారు, కానీ చివరికి తెలిసిన విషయం ఏంటంటే 41 మంది ప్రయాణికులు ఉన్నారనమాట. 13 మంది సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని క్లిష్ట పరిస్థితుల్లో వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. అలాగే మరణించిన వ్యక్తులకి కుటుంబానికి 2 లక్షల రూపాయలు, అలాగే గాయపడినటువంటి వ్యక్తులకి 50,000 రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రాక్టీస్. ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే కనుక మన చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో ఏపీ కేబినెట్ లో చర్చలు చేసి మరణించినటువంటి కుటుంబానికి 5 లక్షల రూపాయలు, అలాగే గాయపడినటువంటి వ్యక్తులకి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని, పరిహారం ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. అలాగే ఇదిలా ఉండే తెలంగాణ రాష్ట్ర శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బస్సు ప్రమాద